హలో గైస్, టుడే జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా ఓన్లీ ఎక్సెల్ స్కిల్ అనేది మీకు వచ్చుంటే చాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసుకుంటే మనకి 3.5 LPA వరకు ఆ పర్టికులర్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కంపెనీ నేమ్ చూసుకుంటే మనకి ఎవర్సీన్ కంపెనీ అనమాట. ఈ పర్టికులర్ కంపెనీలో వచ్చేసరికి డేటా అనలిస్ట్ రోల్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఆ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఈ యొక్క డేటా అనలిస్ట్ ఎక్సెల్ స్కిల్తో అప్లై చేసే జాబ్ కోసం జాబ్స్ అడ్వైజర్ తెలుగు అని గూగుల్లో సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. మనం వెబ్సైట్ అయితే టాప్లోనే వస్తుందన్నమాట. జాబ్స్ అడ్వైజర్ తెలుగు అని ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా మన బ్లాగ్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఫస్ట్లోనే ఉంటుంది ఇలా డేటా అనలిస్ట్ రోల్ అనేది. డేటా అనలిస్ట్ ఫ్రెషర్ జాబ్ ఓపెనింగ్స్ ఎట్ ఎవర్సీన్ కంపెనీ అనమాట, ఎంఎస్ ఎక్సెల్. ఒకవేళ మీకు టాప్లోనే ఈ జాబ్ పోస్ట్ రాకపోతే ఇక్కడ సెర్చ్లో కూడా మీరు ఎంఎస్ ఎక్సెల్ అని టైప్ చేసినా కానీ పర్టికులర్ జాబ్ పోస్ట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ రీడ్ మోర్ అనేది క్లిక్ చేయండి. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. రోల్ చూసుకుంటే మనకి డేటా అనలిస్ట్ అనమాట. జాబ్ లొకేషన్ హైదరాబాద్. కంపెనీ నేమ్ చూసుకుంటే మనకి ఎవర్సీన్ అనమాట. శాలరీ అప్ టు 3.5 LPA వరకు ఉంటుంది. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే 4 వరకు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఫ్రెషర్స్ నుంచి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. ఓన్లీ మీకు ఎక్సెల్ స్కిల్ అనేది వచ్చి ఉంటే సరిపోతుంది. దాంతోపాటు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అనలైటికల్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అప్లై చేయడానికి కిందకి స్క్రోల్ చేస్తే హౌ టు అప్లై ఉంటుంది, క్లిక్ హియర్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేయగానే ఆ జాబ్ రిలీజ్ అయిన అఫీషియల్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఈ ఎవర్సీన్ అనే కంపెనీ అనమాట. డేటా అనలిస్ట్ రోల్. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. ప్రొఫైల్ అండ్ స్కిల్స్ చూసుకుంటే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్. ఈ స్కిల్స్ అనేవి వచ్చి ఉంటే సరిపోతుంది. అప్లై చేయడానికి కిందకి స్క్రోల్ చేసి అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా. ఇక్కడ క్లిక్ చేయండి. సింపుల్ స్టెప్సే ఉంటాయి అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా. లింక్డ్ఇన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి కూడా మీరు అప్లై చేయొచ్చు. మీ రెజ్యూమ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయండి మీ మొబైల్ నుంచి లేదా ల్యాప్టాప్ నుంచి. మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీ ఫుల్ నేమ్, మీ ప్రొనౌన్, హీ ఆర్ హిమ్ లేదా షీ ఆర్ హర్ అనేది ఈ టూలో ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మీ ప్రొనౌన్ వచ్చేసరికి మీ ఈమెయిల్ ఐడి అండ్ మీ మొబైల్ నెంబర్, కరెంట్ లొకేషన్, కరెంట్ కంపెనీ. ఫ్రెషర్స్కి నాట్ అప్లికేబుల్ కాబట్టి ఎన్ని అనేది ఇవ్వండి. లింక్స్ వచ్చేసరికి లింక్డ్ఇన్ యూఆర్ఎల్, మీ లింక్డ్ఇన్ యొక్క యూఆర్ఎల్ ఉంటుంది కదా, అది ఇక్కడ పేస్ట్ చేయండి ఆ లింక్. అండ్ గిట్హబ్ యూఆర్ఎల్ ఉంటే ఇవ్వండి. మీకు ఏదైనా పోర్ట్ఫోలియో ఉంటే ఇక్కడ వెబ్సైట్ యొక్క లింక్ ఇవ్వండి. ఏదైనా మీకు ఓన్ వెబ్సైట్ ఉంటే అది కూడా ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. కవర్ లెటర్ అనేది ఇక్కడ మ్యాండేటరీ అనేది మనకి ఇవ్వలేదు కాబట్టి ఇది అవసరం లేదు. ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట. మీ ఏజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏవైతే స్టార్ మార్క్ ఉన్నాయో అవే ఇంపార్టెంట్ అనమాట. కొన్ని స్టార్ మార్క్ లేవు, అవి మనం మెన్షన్ చేయకపోయినా ఏం కాదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రైవసీ పాలసీ. ఈ లాస్ట్లో ఉంది కదా, ఎవర్సీన్ హ్యాస్ మై కన్సెంట్ టు కాంటాక్ట్ మీ అబౌట్ ఫ్యూచర్ జాబ్ ఆపర్చునిటీస్. ఈ టిక్ మార్క్ క్లిక్ చేస్తే మనకి ఫ్యూచర్లో ఏమైనా ఎవర్సీన్లో జాబ్ ఓపెనింగ్స్ పడితే మనకి మెయిల్ ద్వారా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇది అవసరం లేదనుకుంటే అన్టిక్ చేసి స్టార్ మార్క్, ఇది మాత్రం కంపల్సరీ మనం స్టార్ మార్క్ ఇవ్వాలన్నమాట. టిక్ మార్క్, స్టార్ మార్క్ ఉన్న పాయింట్స్. ఇలా ఇచ్చిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయగానే మన ఒక అప్లికేషన్ అనేది ఈ ఎవర్సీన్ కంపెనీకి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. మంచి రోల్, డేటా అనలిస్ట్ రోల్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.